హైకోర్టు బెంచ్ లో ఉంటే ఆ జడ్జి గారు ఉన్నటువంటి ఆ కోర్టులో వారు చేసినటువంటి అల్లరి అంతా ఇంత కదా. ఆయన చాలా బాగా స్పందించారు. ఆ రెడ్డి గారు ఎవరో మరి ఆయన పేరు నాకైతే ఐడియా లేదు. నాగార్జున రెడ్డి గారు, ఆయన హ్యాట్స్ ఆఫ్ టు నాగార్జున రెడ్డి గారు. ఎందుకంటే మీరు ఆ రోజు స్పందించబట్టే ఇవాళ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మళ్ళీ ఈ రకమైనటువంటి అన్యాయం మనకు జరుగుతున్నాయి. తెలంగాణ జిల్లాల వారికి అన్యాయం జరగటం ఏంటండి? వాళ్ళు చదువులో 80%, 70% మార్కులు వస్తాయి, మాకు సీట్లు రాలేదని చెప్పలాడతారు. మన కుర్రలు 97-98% తెచ్చుకొని పోరాడి చదివి బ్రహ్మాండమైనటువంటి మేధస్తో మన వాళ్ళు సీట్లు గెలుచుకుంటుంటే మా సీట్లు మీరు పట్టుకెళ్ళిపోతున్నారని చెప్పి ఏడుస్తారు. ఎవరికన్నా 80%, 90% లోపే తప్ప వాళ్ళకి ఏ ఒక్కడికి కూడా సరైనటువంటి పర్సంటేజ్ రాదు. మరి ఆ రకంగా ఎక్కువ మెడికల్ కాలేజీలు కావాలి, లేకపోతే ఇంకెక్కువ లా కాలేజీ కావాలని చెప్పలాడాలి. పూర్వం నుంచి వెనకబడినటువంటి ప్రాంతం ఒకసారి రావాలంటే వస్తుందండి. మరి 100 సంవత్సరాల సుమారు నుంచి డెవలప్ అయినటువంటి ఏరియా మంది. డెవలప్ అయినటువంటి ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతారు, మేధావులుగా ఉంటారు.